విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో మాస్ కాపీయింగ్ సాగుతోందా? అక్కడ పనిచేసే వారితో విద్యార్థులు కుమ్మక్కై చూచి రాతలకు పాల్పడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2 ఘటనల్లో అక్కడ విద్యార్థులు పట్టుబడటం సంచలనంగా మారింది. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు, నోట్బుక్లు అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో మాస్ కాపీయింగ్ కు తెరలేపారు. ఇదంతా ఓ వ్యూహం ప్రకారం జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీలో పనిచేసే వారితో కొందరు విద్యార్థులు కుమ్మక్కై చూచిరాతలకు పాల్పడుతున్నారు. గత బుధవారం 3, శనివారం మరో 2 కాపీయింగ్ కు పాల్పడుతూ దొరికారు. తొలి ఘటనతో ఎగ్జామినేషన్, ఇతర విభాగాల్లో పనిచేసే 5 సిబ్బందిని మార్చినప్పటికీ మళ్లీ మరో 2 విద్యార్థులు కాపీయింగ్ చేస్తూ పట్టుబడడం దుమారం రేపుతోంది. వీరిలో ఓ విద్యార్థిని వద్ద స్పైరల్ నోట్బుక్, మరో విద్యార్థి వద్ద సెల్ ఫోన్ లభ్యం కావటం మరింత వివాదాన్ని రేపింది. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను తనిఖీ చేసి పంపించే సమయంలో నోట్బుక్, సెల్ ఫోన్ ను ఎలా తీసుకువెళ్లారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు గదుల వద్ద దొరికిన జవాబుల్లో అత్యధికంగా ఆ రోజు ప్రశ్నలకు సంబంధించినవి ఉండటం గమనార్హం. విశ్వవిద్యాలయం నుంచి ఆన్లైన్లో వచ్చిన ప్రశ్నాపత్రంలో ఉన్న 2, 5, 10 మార్కులకు వచ్చిన ప్రశ్నలకు తగ్గట్లు స్వల్ప వ్యవధిలోనే జవాబులతో ఉన్న స్లిప్పులు విద్యార్థుల వద్ద కనిపించాయి. తనిఖీ బృందాలకు దొరికిన వారు కాకుండా దొరకని వారెందరో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైద్య విద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది. విజయవాడలో ఇటీవల 5 విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడటం ఆందోళనను కలిగిస్తోంది. పగడ్బందీగా జరగాల్సిన మెడికో రాత పరీక్షల్లో కాపీయింగ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా 2 ఏళ్ల నుంచి ఈ కేంద్రంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం లేదు. మళ్లీ పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు జరిగాయి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న 3 ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోన్న వారికి ఇక్కడ పరీక్షలు రాసేందుకు వీలు కల్పించారు. వీరిలో చాలా మంది పలుకుబడి కలిగిన వారు ఎగ్జామినేషన్ విభాగంలో పనిచేసే వారితో బేరసారాలకు అనుగుణంగా చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న వారు ఉన్నందున కాపీయింగ్ ఎలా చేయాలో పథకాన్ని రూపొందించారు. స్లిప్పుల ద్వారా కాపీయింగ్ జరుగుతున్న ఇన్విజిలేటర్లు, పర్యవేక్షణ అధికారి, పరిశీలకులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 4వ తరగతి ఉద్యోగుల్లో పలువురు విద్యార్థులకు స్లిప్పులు చేరేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఓ విద్యార్థి నుంచి రహస్యంగా అందిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, సీఈఓ తనిఖీలు చేస్తే కాపీయింగ్ కు పాల్పడుతోన్న 3 విద్యార్థులు గత బుధవారం దొరికారు. నిజానికి ఈ పరీక్షలకు ఎండీ పూర్తి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇన్విజిలేటర్లుగా ఉండాలి. అయితే నాన్ ఎంబీబీఎస్ ఫ్యాకల్టీకి ఇన్విజిలేషన్ డ్యూటీలు అప్పగించారు. విద్యార్థులు రాసే గదులు అంతస్తుల వారీగా ఉండడంతో తనిఖీలకు వచ్చిన వారు తిరిగేందుకు ఎక్కువ సమయం పట్టింది. దీనిని కూడా అక్రమార్కులు అనుకూలంగా మలుచుకున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగులను ఎగ్జామినేషన్ విభాగం నుంచి అకౌంట్స్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లకు పంపించారు. అయినా కాపీయింగ్ కు చెక్ పడలేదు. మరోవైపు అక్రమాల దృష్ట్యా జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారా, రద్దు చేస్తారా అనే అంశం ఉత్కంఠగా మారింది.